श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां కర్మయోగేన యోగినాం. ఓ అర్జున, ఈ లోకంలో రెండు నిష్టలు అనగా జీవన విధానములు ఉన్నాయని నీకు ఇంతకు ముందే చెప్పాను కదా. సాంఖ్యయోగులు అంటే జ్ఞానయోగులకు సాంఖ్యయోగము, సాధారణ యోగము అభ్యసించే వారికి కర్మయోగము నిర్దేశింపబడ్డాయి. ఎవరెవరు ఏ ఏ యోగమునందు ఆసక్తి ఉందో వారు ఆయా యోగములను అనుసరించవచ్చు. అంటే రెండు మార్గాలను నిర్దేశించాడు పరమాత్మ. అందరికీ ఒకే మార్గం చూపడము హిందూ ధర్మంలో లేదు. ఎవరికి తోచిన మార్గము వారు అనుసరించవచ్చు. కొంతమందికి తత్వ విచారణ మీద ఆసక్తి ఉంటుంది, వారికి సాంఖ్యయోగము నిర్దేశించారు. మరికొందరు కర్మలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు, వారికి జ్ఞానము ఓ పట్టాన బోధపడదు. అటువంటి వారికి కర్మయోగం నిర్దేశించారు. అలా కాకుండా బలవంతంగా ఏదో ఒక యోగము అందరి మీద రుద్దితే అది వారికి అర్థం కాకపోవచ్చు, లేదా అసలు ఆచరించకుండా మానవచ్చు. అందుకని పరమాత్మ ఎవరెవరికి ఇష్టము అనుసరణీయము అయిన యోగములను వారి వారికి ఉపదేశించాడు. ఇక్కడి నుంచి చెప్పబోయే శ్లోకాలలో, వేదాలలో, ఉపనిషత్తులలో అక్కడక్కడ ఉన్న విషయాలన్నీ ఒక చోటికి తెచ్చి క్రోడీకరించి మనకు ఈ అధ్యాయంలో అందించాడు వ్యాసుడు. వేదము అంటే తెలుసుకోదగినది, తెలియజేసేది. ఎవరు ఎవరికి తెలియజేస్తారు? తెలియని వాడికి తెలిసిన వారు తెలియజేస్తారు. కాబట్టి మనకు ఏమీ తెలియదు అనే భావనతో వేదం మొదలవుతుంది. ఈ వేదం కూడా రెండు భాగాలుగా విభజింపబడింది. పూర్వ భాగము అంతా దేవతలను స్తోత్రములు చేయడంతో పాటు యజ్ఞయాగాదుల గురించి చెప్తారు. ఉత్తర భాగంలో ఆత్మజ్ఞానము, పరమాత్మ స్వరూపం గురించి చెప్పారు. మనకు ఆత్మజ్ఞానం గురించి తెలియదు కాబట్టి దాన్ని మనకు తెలియజేస్తుంది వేదం. కాబట్టి ఆత్మజ్ఞానం తెలుసుకునే ముందు కర్మ ఎలా చేయాలో తెలుసుకోవాలి. ఇది మామూలు వాళ్ళ విషయము. కొంతమంది ఈ కర్మ యోగమును అంతకు ముందే దాటిన వాళ్ళు ఉంటారు. వారు సరాసరి జ్ఞానయోగానికి వెళ్ళవచ్చు. భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అనేది జీవన విధానము. కొంతమందికి కాళ్ళు చేతులు ఎల్లప్పుడూ శుభ్రంగానే ఉంటాయి, వారు నేరుగా భోజనం చేయవచ్చు. అలాగే ఆత్మజ్ఞానము తెలియని వారు మొదట కర్మయోగంతో మొదలుపెట్టి మనసు, ఇంద్రియములు శుద్ధి అయిన తర్వాత జ్ఞానయోగమునకు వెళ్ళవచ్చు. మరికొంతమంది పూర్వజన్మ వాసనలను బట్టి జ్ఞానవంతులుగానే పుడతారు. వారు అంతకుముందు జన్మలలో కర్మయోగం అవలంబించి పరిశుద్ధులై ఉంటారు. అటువంటి వారు మరలా కర్మయోగంతో మొదలుపెట్టనవసరం లేదు, నేరుగా జ్ఞానయోగంతో ప్రారంభించవచ్చు. కాబట్టి ఈ లోకంలో రెండు విధములైన జీవిత విధానములు అంటే నిష్టలు ప్రతిపాదించబడ్డాయి అని పరమాత్మ చెబుతున్నాడు. అస్మిన్ లోకే అంటే ఈ లోకమునందు, ద్వివిధా నిష్ఠ అంటే రెండు రకములైన నిష్టలు అంటే జీవన విధానాలు, పురా ప్రోక్త అంటే ఈ విషయము నీకు ఇంతకు ముందే చెప్పాను, గుర్తుకు తెచ్చుకో. ఇందులో మరి ఒక అర్థం కూడా ఉంది. అత్యంత పురాతనంగా ఈ విషయం నా చేత ఈ లోకంలో ఉన్న మానవులకు చెప్పబడింది. కాలానుగుణంగా వారు మర్చిపోయారు కాబట్టి మరలా చెబుతున్నాను అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రెండు నిష్టలు సరి అయినవే. ఈ రెండు నిష్టలలో ఒకటి కర్మయోగము, ఇది యోగులకు పరిమితమైంది. దీనినే ప్రపంచంలో క్రియాశీలకంగా ఉండే విధానము, దీనినే ప్రవృత్తి మార్గం అని కూడా అంటారు. అంటే ప్రాపంచిక విషయములలో ఉండటము, అర్థము, కామము వీటి కోసం ప్రయత్నించడము. రెండవ విధానము జ్ఞానయోగము. వీరికి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉండదు. ఎల్లప్పుడూ మనసును ఆత్మతో అనుసంధానం చేసి ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నిస్తుంటారు. ఇది సాంఖ్యయోగులకు పరిమితమైనది. దీనిని నివృత్తి మార్గము అని అంటారు. ఎందుకంటే వీరు ఇదివరకే ప్రవృత్తి మార్గాన్ని దాటారు. అటువంటి వారికి ప్రాపంచిక విషయములలో, విషయ వాంఛలలో ఎటువంటి ఆసక్తి ఉండదు. నిర్లిప్తంగా ఉంటారు. దేని గురించి పట్టించుకోరు, ఆత్మ గురించి ఆలోచిస్తుంటారు. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని జీవన విధానములను రెండు విధములుగా విభజించవచ్చు. మొదటిది గృహస్థుగా ఉండి నిష్కామ కర్మలు చేస్తూ కర్మఫలముల మీద ఎటువంటి ఆసక్తి లేకుండా మనసును శుద్ధి చేసుకొని తర్వాత వానప్రస్థమునకు వెళ్ళి చివరకు సన్యాసం స్వీకరించి ముక్తిని పొందటం. దీనిని ప్రవృత్తి మార్గమని అనవచ్చు. ఆ రోజుల్లో అయితే గృహస్థాశ్రమం కాగానే కొడుకులకు బాధ్యతలు అప్పగించి వానప్రస్థమునకు అంటే అడవులకు పోవడము, తుదకు సన్యాసం. దానిని ఈ రోజులకు అన్వయించుకుంటే ఉద్యోగస్తులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ 60 ఏళ్ళు నిండగానే తమ తమ వృత్తుల నుండి రిటైర్ అయి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తిని
అర్థకామములను వదిలిపెట్టాలి. మనకు విషయాన్ని గుర్తు చేయడానికే షష్ఠిపూర్తి మహోత్సవం ఏర్పాటు చేశారు. దైవ ధ్యానము, పూజలు, వ్రతాలు చేయాలి. ప్రాపంచిక విషయాలలో ఆసక్తి వదిలిపెట్టాలి. నివృత్తి మార్గాన్ని అవలంబించాలి. మోక్షానికి బాటలు వేసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఆ పని ఎవరూ చేయడం లేదు. కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, మనమరాళ్ళు వాళ్ళ కోసం కూడా సంపాదించడము, వారికి సేవలు చేయడము, వారందరూ బయటకు షికారులకు పోగానే ఇంటికి కాపలాగా ఉండటము, వారు ఏమి చేసినా ఏమీ అనలేక మనసులోనే కుమిలిపోవడము, తన మాట ఎవరూ వినడం లేదని లేక పెద్దగా అరిచి బీపీ పెంచుకోవడము, వీటితోనే సరిపోతుంది. రిటైర్మెంట్ తర్వాత కూడా ఉద్యోగాలు చేసి సంపాదించే వాళ్ళను మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా వానప్రస్థము, సన్యాసము ఎక్కడ? జీవితంలో ప్రశాంతత ఎక్కడ? కాబట్టి 60 తర్వాత గృహస్థుగానే ఉండి నివృత్తి మార్గం అవలంబించాలి. అన్నిటినీ వదిలేయాలి. అంటే అడవులకు పోకుండా, కాషాయములు కట్టకుండా నివృత్తి మార్గం అవలంబించడం అన్నమాట. అంటే ప్రాపంచిక విషయాలలో తిరుగుతూ కూడా అంటీ ముట్టనట్టు ఉండటము, తామరాకు మీద నీటి బొట్టు మాదిరి ప్రపంచంలో వ్యవహరించడము. ఇంకా రెండవ మార్గము నివృత్తి మార్గం. బ్రహ్మచర్యం తర్వాత గృహస్థ ఆశ్రమంలోకి, వానప్రస్థంలోకి పోకుండా నేరుగా సన్యసించడము. ఇటువంటి వారు గత జన్మలలోనే ప్రవృత్తి మార్గంలో ఉండి తమ ఆత్మలను పరిశుద్ధం చేసుకున్నవారు. అటువంటి వారికి తిరిగి గృహస్థాశ్రమంతో పనిలేదు. ఈ విధంగా నివృత్తి మార్గంలో ఉన్న సన్యాసి ప్రాపంచిక విషయములలో ఉండకూడదు, పట్టణంలోకి రాకూడదు, దేవాలయంలోనే ఉండాలి. ఇవి సన్యాసి మార్గములు. ఇదే విషయాన్ని కృష్ణుడు మానవులు ఆచరించవలసిన 2 నిష్టలుగా చెప్పాడు. ఒకటి జ్ఞానయోగము, సాంఖ్యయోగులకు అంటే జ్ఞానముతో అనుసంధానింపబడ్డవారు. ఎవరైతే జ్ఞానము కావాలని కోరుకుంటారో, ఎవరు జ్ఞానమునందు రతులై ఉంటారో, ఎవరైతే సన్యాసము పుచ్చుకుంటారో వారికి సాంఖ్యము చెప్పబడింది. దానిని నివృత్తి మార్గమని పైన చెప్పుకున్నాము. రెండవది కర్మయోగము, యోగులకు చెప్పబడింది. యోగులు అంటే కర్మ చేయదగిన వారు, కర్మలతో అనుసంధానింపబడ్డవారు. వీరింకా జ్ఞాన సాధనకు అర్హత సంపాదించలేదు. ముందు కర్మలు చేసి తర్వాత జ్ఞానులు కావాలి. వీరికి ధనము మీద, కోరికల మీద ఆసక్తి పూర్తిగా పోదు. మనసు అటువైపు లాగుతూ ఉంటుంది. వారికి కర్మయోగం చెప్పబడింది. నిష్కామంగా కర్మలు చేయడము, శాస్త్ర శ్రవణము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము ఇలా పైపైకి ఎదగాలి. దీని తర్వాత కర్మయోగము ఆవశ్యకత గురించి చెబుతున్నాడు పరమాత్మ. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. పురుషుడు కర్మలు చేయకుండా అతనికి నైష్కర్మ్య సిద్ధి, ఆత్మజ్ఞానము లభించదు. అతనికి జ్ఞానము కూడా కలగదు. కేవలం కర్మ సన్యాసం వలన ఆత్మజ్ఞానము, మోక్షసిద్ధి కలుగదు. కాబట్టి కర్మలు చేయడం ప్రతి మానవునికి ఆవశ్యకము. ప్రతివాడు తనకు విధింపబడిన కర్మలు చేయాలి. లేకపోతే అతనికి చిత్తశుద్ధి కలగదు. కర్మలను వదిలిపెట్టి కేవలం జ్ఞాన మార్గమును అవలంబించిన ప్రయోజనము లేదు. కర్మలు చేయకపోవడం వలన జ్ఞానసిద్ధి కలగదు, మోక్షము లభించదు. నిష్కామ కర్మలు చేస్తూ మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి. అప్పుడు శాస్త్రజ్ఞానము సంపాదించాలి. తర్వాత మోక్షం కొరకు ప్రయత్నించాలి. కాబట్టి కేవలం కర్మలు వదిలిపెట్టి సన్యాసిగా మారి సోమరిగా ఉన్నందువలన ప్రయోజనము లేదు. ప్రతివాడు తనకు విధింపబడిన కర్మలు చేయాలి. కానీ ఆ కర్మలకు ధర్మంగా, నిష్కామంగా చేయాలి. శ్రద్ధతో చేయాలి. ఎటువంటి ఆసక్తితో చేయకూడదు. అంటే ఈ పని నా వలనే ఈ పని అవుతుంది, ఈ పని చేస్తే నాకు ఇంత లాభం వస్తుంది అనే చింత ఉండకూడదు. అప్పుడే చిత్తశుద్ధి కలుగుతుంది. మనసు నిర్మలంగా లేకపోతే, చిత్తము పరిశుద్ధంగా లేకపోతే జ్ఞానం వంటబట్టదు. జ్ఞానము లేకపోతే మోక్షము లభించదు. కాబట్టి ప్రతి మానవుడు మొదట కర్మయోగంతోనే మొదలుపెట్టాలి. కర్మలు వదిలిపెట్టి సోమరులుగా ఉన్నందువలన ప్రయోజనం లేదు. అటువంటి వారు ఇటు ప్రపంచానికి అంటే సమాజానికి పనికిరారు, అటు మోక్షమునికి పనికిరారు. రెండింటికి చెడ్డ రేవడలాగా తయారవుతారు. ప్రతి మానవుడు సత్వ, రజస్, తమో గుణములు అనే 3 గుణములతో పుడతాడు. కానీ కొందరిలో రజస్తమో గుణములు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారికి నిష్కామ కర్మలు ఆచరించినందువలన రజోగుణము, తమోగుణము నుండి నెమ్మదిగా సత్వగుణము అలబడుతుంది. అక్కడి నుండి పరమాత్మ లక్షణమైన శుద్ధ సత్వగుణము అలబడుతుంది. అదే మోక్షమునకు మార్గము. కాబట్టి ప్రతి మానవునికి కర్మాచరణ చాలా ముఖ్యమైనది. కర్మలు చేశావా, విడిచిపెట్టావా అన్నది ముఖ్యం కాదు.
నీ మనసు పరిశుద్ధమైనదా లేదా అన్నది ముఖ్యము. అప్పుడు జ్ఞానం సంపాదించడానికి అర్హత లభిస్తుంది. కాబట్టి ప్రతి మానవుడు తనకు విధింపబడిన విద్యుక్త ధర్మమును చిత్తశుద్ధితో ఆచరించాలి అని భగవానుడు బోధించాడు. ఈ శ్లోకంలో అనారంభాత్ అంటే ఏ కర్మను ఆరంభించకుండా ఉంటే అని అర్థము. అంటే ఏ పని చేయకుండా సోమరిగా ఉంటే అని భావము. అంటే చేయవలసిన పని చేయకుండా, చిత్తశుద్ధితో చేయకుండా, శాస్త్రములలో చెప్పబడిన వాక్యములను అడ్డుపెట్టుకొని అంతా భగవంతుడే చూసుకుంటాడు, నేనేం చేయక్కర్లేదు అంటూ వేదాంతాన్ని అడ్డుపెట్టుకొని పనిదొంగ అవుతాడో వాడికి ఈ లోకంలో సుఖం ఉండదు, పరలోకంలో మోక్షము రాదు. అతడు నైష్కర్మ్య స్థితి అంటే స్థితప్రజ్ఞుడి స్థితి పొందలేడు. కాబట్టి కేవలం కాషాయ గుడ్డలు కట్టి సన్యాసం స్వీకరించినంత మాత్రాన ప్రయోజనం లేదు, జ్ఞానము రాదు, మోక్షము లభించదు అని పరమాత్మ అర్జునుడికి ఉపదేశించాడు. కర్మలను చేయకుండా వదిలిపెట్టినంత మాత్రాన, కేవలం శాస్త్రములు చదివినంత మాత్రాన ఎవరికీ సిద్ధి లభించదు. కర్మలను వదిలిపెట్టడం మంచిది కాదు. చెయ్యవలసిన కర్మలు అంటే కర్తవ్య కర్మలను చేస్తూ ఆత్మతత్వమును తెలుసుకోవాలి. కానీ అన్నిటినీ వదిలిపెట్టి ముక్కు మూసుకొని కూర్చుంటే, కర్మలను వదిలి పారిపోతే కుదరదు. ధ్యానంలో కూర్చున్న శరీరం ఇక్కడే ఉంటుంది, మనసు ఎటో వెళ్ళిపోతుంది, నిష్ట కుదరదు. అంతేకాదు, ఏ కర్మ చేయకుండా, ఏ కర్మను ఆరంభించకుండా, ఏ కర్మను ఆచరించకుండా సోమరిగా కూర్చుంటే ఏ పని చేయలేడు. అంతేకాదు, తర్వాత స్థితి అయిన నివృత్తి మార్గమును కూడా చేరుకోలేడు. కాషాయాలు ధరించి స్వామీజీలుగా ఉంటూ పాదపూజలకు ప్రవచనాలకు రేట్లు పెట్టి ధనం సంపాదిస్తూ అనేక విమర్శలకు గురి అవుతున్న నీటి సన్యాసుల గురించి చెప్పేది ఏముంది, మీరే ఆలోచించుకోవాలి. కాబట్టి ముందు కర్మలు చేయాలి, అవి నిష్కామంగా చేయాలి. ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము అలవరుచుకోవాలి. శాస్త్ర జ్ఞానము సంపాదించాలి. అప్పుడే నివృత్తి మార్గములో అడుగు పెట్టడానికి అనుమతి లభిస్తుంది. అంతేకాని చెయ్యవలసిన కర్తవ్య కర్మలను వానివేసి సన్యాసం తీసుకుంటే ఎవరూ సిద్ధిని పొందలేరు. ఎందుకు కర్మను వదిలిపెట్టకూడదు అనే దానికి సమాధానము తర్వాత శ్లోకంలో భగవానుడు ఇస్తున్నాడు.